జన్నారం మండలంలోని పోనకల్ శ్రీ సీతారామచంద్రాలయం, రేండ్లగుండలోని సీతారాముల ఆలయం, కమలగూడలోని రామాలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. జన్నారం మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. జన్నారం మండలంలోని పొనకల్ శ్రీ సీతారామచంద్రాలయం, రెండ్లగూడలోని సీతారాముల ఆలయం, కలమడుగులోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, పురోహితులు నరహరి శర్మ, సత్యనారాయణ, గణేష్ శర్మ, రాజ నరేంద్ర శర్మలు మంత్రోచ్చరణల మధ్య సీతారాములను కళ్యాణం జరిపించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జ పటేల్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా జాక్సన్ నాయక్, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ జన్నారం మండలంలోని పొనకల్ రొండ్లగూడ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రామచంద్ర ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ రాజశేఖర్, సభ్యులు జక్కు సత్తయ్య, సుధాకర్, అజిత్ రావు, మోహన్ రెడ్డి, సుధీర్ కుమార్, పెద్దలు, కలమడుగు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పరమేశ్వర పశుపతే భూత ప్రియా శంకర భక్తానా అభిలేష్టకాయ విలస సుమోక్తే సావద శివాగ్నే సావద శ్రీకంఠానల నేత్ర సంభవ లస్కపోవా ప్రతాపోదయ శూరస్థావన దక్ష యజ్ఞ సమయే నిర్జిత్య దేవ శ్రీగంగాం సావధాన. ఏ కార్యమైనా కూడా సుముహూర్తము చాలా ముఖ్యము. श्रीमद्वेंकटवासाय श्रीनिवासाय मंगल। रामचंद्र महाराज की जय। जय श्री राम। जय श्री राम।
మమ్మల్ని ఆశీర్వదించి మా దరిద్ర దుఃఖాలను కూడగొట్టమ్మా అని చెప్పుకుంటే అమ్మవారు మన దరిద్ర దుఃఖాలను కూడగొడుతుందట. కాబట్టి అటువంటి మహా దివ్యమైనటువంటి సమయం కాబట్టి అందరూ కూడా ఆ జగన్మాతను, ఆ లోకమాతను, సీతా అమ్మవారిని స్మరణ చేస్తూ అమ్మవారికి మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోవాల్సిన కోరుతున్నాము. జగదంబే విశ్వ